నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. పట్టణంలోని రఘురాం నగర్లో తపాలా శాఖకు చెందిన 2.60 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తపాలా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అసంఘటిత కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేశారు. దాన్ని కూడా ఒక మిషన్ మోడ్ మీద సర్కిల్లో అందరికి చెప్తా ఉన్నాం. వచ్చే 1-2 సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీసులన్నీ పంచాయతీ ఆఫీసుల ప్రతి ప్రాంతంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ ఆఫీసులు మార్చాలి. ఆ కార్యక్రమం కూడా మనం అందరం తీసుకోవాలి. అదేవిధంగా పార్సెల్ సర్వీసెస్ లో చాలా మంచి చేయొచ్చు. మనం ఈరోజు మీరు తీసుకుంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే ఒక వ్యక్తి ట్రైన్ అయినప్పుడు 15,000 రూపాయలతో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి స్కిల్ నేర్పించి. అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు? ఈరోజు ఎరువులు తీసుకుంటే కల్తీ, పెస్టిసైడ్స్ తీసుకుంటే కల్తీ, విత్తనాలు తీసుకుంటే కల్తీ. వీటన్నిటినీ మంచి కంపెనీలతోటి పోస్టల్ డిపార్ట్మెంట్ టైఅప్ అయి ప్రతి రైతుకి మనం ఎందుకు ఇవ్వకూడదని మీరు ఆలోచించాలి. ఈ విధంగా అన్ని మేము అక్కడ కూర్చొని అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఒకటి. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా అన్ని మాకు తెలుసు. దయచేసి తెలియదని ఎవరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి రెవెన్యూ టార్గెట్స్ ఇచ్చినప్పుడు చిన్నగా స్ప్లిట్ చేయటం, పుస్తకాలన్నీ అంటే మీరు స్ప్లిట్ చేస్తే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ దానివల్ల పేపర్ వేస్ట్ అవుతుంది, చెట్లు నరకాలి. ఇలాంటివన్నీ కూడా తెలియక కాదు. అయితే మనందరం మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా సరే మీకు కానీ నాకు కానీ అందరికీ ఒక నమ్మకం ఉండాలి. మీ కుటుంబాన్ని మన కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో అది మీకు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, నాకు ఇంకొక ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అవ్వచ్చు,